హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెవీ మోడల్లో ఉండే జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బాగా సిల్కీగా ఉండే సారీ డిజైన్ అనమాట. బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే వీడియోలో నేను ఎంత ఫ్యాబ్రిక్ యూస్ చేశాను, స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి ఎంత తీసుకోవచ్చు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేయడం వల్ల మీకు వీడియో అనేది అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్కి నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకున్నాను. 11 ఇంచెస్కి వచ్చేసి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనకి ఏ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో ఆ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది, అలానే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుంది అనమాట. ఈ డిజైన్ మొత్తానికి మనకి 1.5 మీటర్ అయితే ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుంది. అంటే మనకి బ్లౌజ్లో వచ్చేసి ఒక 1 మీటర్ అయితే క్లాత్ వస్తుంది కదా, ఇంకొక హాఫ్ మీటర్ అయితే ఎక్స్ట్రాగా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేయడానికి 1.5 మీటర్ క్లాత్ అయితే అవసరం అవుతుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని మనకి నెక్ దగ్గర సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి 1 ఇంచ్ అయితే ఈ విధంగా మిడిల్లో కటింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని, అలానే లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి నెక్ పార్టు. ఈ నెక్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చివర స్టిచ్చింగ్ చేసేసుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ క్లాత్ని కూడా కలిపి ఫస్ట్ అయితే లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా మిడిల్లో ఒక లూజ్గా స్టిచ్చింగ్ అయితే వేస్తాను. ఇలా వేసేసిన తర్వాత చుట్టూ కూడా నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నాం కదా, నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని కార్నర్లో చిన్నగా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ కోసం మనకి 1.5 మీటర్ క్లాత్ అయితే యూజ్ అవుతుంది. అలానే ఈ డిజైన్ నార్మల్గా మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక దీనికి స్టిచ్చింగ్ ఛార్జెస్ 1200 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ డాట్స్ వేసేసి కింద అయితే నేను నడుం పట్టిని వేసేస్తున్నాను. మీకు నడుం పట్టి వద్దనుకుంటే కనుక పైపింగ్ చేసేసుకుని పైన లేస్తో కవర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నడుం పట్టిని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇంకొకసారి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. క్లాత్ని ఫోల్డింగ్ చేసి లూజ్గా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, వీటిని బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ వేసేటప్పుడు రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ విడుతున్న క్లాత్ని తీసుకుని ఒక 3 మీటర్స్ పొడవు అయితే ఉండాలి. మనకి ఈ స్టిచ్చింగ్ చేస్తున్న క్లాత్ ఏదైతే ఉందో ఇది 3 మీటర్స్ పొడవు వరకు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకోండి. క్లాత్ చాలా సిల్కీగా ఉంటుంది కదా, అందు గురించి ఇది కంపల్సరీగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకుంటే మనకి డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు మరీ ఎక్కువ గ్యాప్ ఉంచేసినా సరే మనకి డిజైన్ అనేది అంత నీట్గా రాదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి మొత్తం మనకి 2 సైడ్స్ కూడా ఎంత క్లాత్ అయితే అవసరం ఉంటుందో ఈ ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని తీసుకుని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు లేస్ ఇష్టం లేకపోతే కనుక లేస్ని అయితే స్కిప్ చేసేయండి. ఒకవేళ కొంచెం హెవీగా ఉంది లేస్ అనుకుంటే కనుక కొంచెం చిన్న సైజులో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకుని ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ని కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను డోరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా సన్నగా ఉంది. ఈ డోరీ థ్రెడ్ని మనకి మిడిల్లో కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ పట్టే విధంగా ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ మనకి అన్ని రౌండ్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. థ్రెడ్ ఎప్పుడు కూడా లాగినట్టుగా కాకుండా జాగ్రత్తగా ఉంచి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్గా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి ఒక లైనింగ్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చెస్ కోసం మాత్రం కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకుని దీనిపైన ఆల్రెడీ ఫ్రిల్స్ మిడిల్లో ఏదైతే మనం డిజైన్ స్టిచ్చింగ్ చేసుకున్నామో డోరీ థ్రెడ్ తోటి ఆ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ డిజైన్ హెవీ అనిపిస్తుంది అనుకుంటే కనుక దీన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా లేస్తో అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 1.5 ఇంచు పొడవులో ఉన్న స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని 1.5 ఇంచు పొడవులో కటింగ్ చేసేసుకుని వీటిని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ దగ్గరగా కాకుండా అలానే దూరంగా కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే మనకి డోరీ థ్రెడ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు, అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కింద వరకు మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కూడా ఈక్వల్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీని మిడిల్లో డోరీ థ్రెడ్ నుంచేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్కి వచ్చేసి 6 పీసెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లవర్ సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉండాలనుకుంటే 7 పీసెస్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 పీస్తో అయితే ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి డిజైన్ కూడా హెవీగానే ఉంది కదా, ఫ్లవర్ కూడా కొంచెం పెద్దగానే కనిపించాలి. అలా పెద్దగా కనిపిస్తేనే మనకి డిజైన్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లవర్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ 7 పీసెస్ బదులు 6 కానీ 5 కానీ మీరు ఎన్ని పీసులు తగ్గిస్తే అంత చిన్నగా వస్తుంది అనమాట డిజైను. లాస్ట్ సైజ్ అయితే 5 పీసెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా పైన మీరు సైజుని బట్టి ఒక్కొక్కటి పెంచుకోవచ్చు అనమాట లీవ్స్. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మిడిల్లో వచ్చేసి మనకి ఫ్లవర్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకని ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ప్యాచ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. గోల్డ్ కలర్లో ఉంది కనుక బ్లౌజ్ గోల్డ్ కలర్ ప్యాచ్ని తీసేసుకుని ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దాని చుట్టూ కూడా స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫ్లవర్ సైజుని బట్టి మీరు బీడ్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. ఇక్కడైతే ఫ్లవర్ సైజ్ పెద్దగానే ఉంది కదా, అందు గురించి అని చెప్పేసి ఇది ఇంకా హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు డోరీ థ్రెడ్ని స్క్రీన్లో చూపించిన విధంగా 2 సైడ్స్ కూడా ఉంచుకొని చివర మాత్రం ఇక్కడ మనం ఆల్రెడీ బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా, మిషన్తో స్టిచ్ చేయడానికి రాదు కనుక హ్యాండ్తో అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోకపోతే ముందుగానే వాటిని స్టిచ్చింగ్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవర్ కోసం ఏవైతే పీసెస్ని స్టిచ్ చేసి పెట్టామో వాటిని హ్యాంగింగ్స్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.